బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో మొదటిసారిగా ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కాబట్టి జిల్లాలో భారీ బహిరంగ సభ మోడీ ప్రసంగించనున్నారు. మోడీ జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి తెలిపారు. ప్రజలు బీజేపీ పట్ల, మోడీ పట్ల ఎంతో విశ్వాసంగా ఉన్నారని, ఖచ్చితంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో మొదటిసారిగా ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కాబట్టి జిల్లాలో భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. మోడీ జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి సభా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి తెలిపారు. ప్రజలు బీజేపీ పట్ల, మోడీ పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారని, ఖచ్చితంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో రేపు మన భారతదేశ ప్రధానమంత్రి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్రానికి మొట్టమొదటిసారిగా రావడం జరుగుతూ ఉంది. ఒక పండుగ వాతావరణంలో నరేంద్ర మోడీ గారికి ఈరోజు నాగర్ కర్నూలు ప్రజలే కాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేయడం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని చెప్పి ఈ అమృత గడియలు రాబోతున్నాయి. నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి గురించి, వారు చేసే ప్రకటన గురించి మేము విశ్వాసంతో ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ గారిని అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణలోకి వచ్చి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాడు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. నాగర్ కర్నూలు నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గము భారతదేశ పార్లమెంటులో అడుగిడబోతుంది. ఖచ్చితంగా